హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. అదేవిధంగా ఈ స్టోరీ 1 year బ్యాకే స్టార్ట్ చేయడం జరిగిందండి. కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టాను కాబట్టి మొదటి 8 ఎపిసోడ్లు మీకు కంటిన్యూషన్గా ఉండవు. అందుకని నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నానండి. దయచేసి కొత్తగా చూసుకునే వాళ్ళైనా ఆల్రెడీ చదివిన వాళ్ళైనా ఒకసారి ఆ వీడియోస్ని రెఫర్ చేస్తే మీకు స్టోరీ కంటెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం 32వ భాగం. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన సంజయ్కి రూమ్లోకి రాగానే మంచి స్మెల్ ముక్కుకి తాకడంతో చుట్టూ చూసిన అతనికి ఓ మూలగా కనిపించింది వెలుగుతున్న ధూపం. రూముల్లో ధూపం వేసే అలవాటు ఇంట్లో ఎప్పుడూ లేదు. కానీ ఈ మధ్య 4 రోజులుగా తన రూమ్లో ఈ ధూపం పెడుతుండడం చూసి ఎప్పుడూ లేనిది కొత్త అలవాటు ఏంటి అనుకుంటుండగానే బావా బావా అంటూ వణికే గొంతుతో పిలిచింది గౌతమి. ఏంటి గౌతమి అని కంగుమన్న గొంతుతో పిలవగానే చేతిలో ఉన్న ట్రే షివరవుతుంటే, నీకోసం అత్తయ్య కాఫీ పంపించింది బావా, ఎందుకలా వణుకుతున్నావు అని ఆమెను చూసి అడిగాడు సంజయ్. అంటే నువ్వు ఆ రోజు తిట్టావు కదా, అప్పటి నుండి నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తుంది బావా. అసహనంగా, నన్ను చూస్తే భయపడ్డానికి నేనేమైనా పెదపులినా? నా కంటికి అలానే అనిపిస్తున్నావు బావా అని గౌతమి అమాయకంగా చెప్పగానే ఏయ్ అంటూ గట్టిగా కేకేశాడు. సారీ బావా, ఇదిగో కాఫీ అంటూ ట్రే ముందుకు పెట్టింది. ఎక్కడ దాన్ని కింద పడేస్తుందోనని కప్ తీసుకున్నాడు సంజయ్. అమ్మయ్య, బావకి నా మీద కోపం పోయినట్టుంది అనుకుని కాఫీ ఎలా ఉంది బావా అని మెలికలు తిరుగుతుంటే, తన తింగరితనం మొదటి నుండి తెలిసి ఉండడంతో కాఫీలానే ఉంది, నువ్వెళ్ళు, కాసేపు నాతో మాట్లాడొచ్చు కదా బావా అంటూ కళ్ళు మాత్రం పైకెత్తి అడుగుతుంటే, ఏం మాట్లాడాలి? మా నాన్న నీ పనులన్నీ నన్నే చేయమన్నాడు, నువ్వు నా దారిలో నడిచేలాగా చేసుకోమన్నాడు అనగానే గట్టిగా, ఏంటి? నిజం బావా, కానీ నీ దారిలోనే నేను నడుస్తాలే, కాకపోతే నాతో కూడా కాస్త నవ్వుతూ మాట్లాడు బావా అని గోముగా అడిగింది గౌతమి. తన మాటలకి తెలియకుండానే నవ్వొచ్చేసింది సంజయ్కి. సర్లే, ఇక నువ్వెళ్ళు. అయ్, మా బావ నవ్వేశాడు అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే, ఏ గౌతమి, ఒక్క నిమిషం ఆగు అంటూ మళ్ళీ పిలిచాడు సంజయ్. ఏంటి బావా, ఇంకేమైనా కావాలా? ఏమొద్దులే కానీ నా రూమ్లో ఎవరిలా ధూపం పెడుతున్నారు? అమ్మనా? అత్తయ్యకి మోకాళ్ళ నొప్పులు కదా, పైకి రాలేదు, ఎవరు పెడుతున్నారో తెలియదు బావా. అలాగా? నా రూమ్ శుభ్రం చేసేది పనివాళ్లే కదా. ఇంతకుముందు పనివాళ్లే బావా, కానీ రాధిక వచ్చినప్పటి నుండి అన్నీ తనే చేస్తుంది అని గౌతమి చెప్పడంతో, సర్లే నువ్వెళ్ళు అని, ఈ పిల్లని వీలైనంత తొందరగా వదిలించుకోవాలి, లేదంటే ఏకు మేకైనట్టు పూర్తిగా నా లైఫ్లో సెటిల్ అయ్యేలా ఉంది అని పళ్ళు నూరాడు సంజయ్. హాయ్ డార్లింగ్ అంటూ వీడియో కాల్లో వచ్చిన సరయ్యని చూసి, హాయ్ స్వీట్ హార్ట్, ఎలా ఉన్నావు అని అడిగాడు సంజయ్. నువ్వు లేకుంటే ఎలా ఉంటానో నీకు తెలీదా అని సరయ్యు దిగాలుగా అంటే, ఏంటిది సరు, చిన్నపిల్లలా? అది సరే కానీ రాత్రిగా మాట్లాడింది, మళ్ళీ టైంలో చేశావేంటి? అది పెదనాన్న పెద్దమ్మ నిన్ను చూడాలంట, నీతో మాట్లాడాలంటేను, అందుకే చేశాను అన్నాడు. బెడ్ మీద మోచేతి మీద పడుకుంటూ, ఆహా, ఎందుకంట? కాబోయే అల్లుడు గారిని ఒకసారి చూడకపోతే ఎలా, నీతో ఒకసారి మాట్లాడాలంట. నవ్వి, ఇంతకీ వాళ్ళెక్కడా? సంజు, పెదనాన్న వాళ్ళు గార్డెన్లో ఉన్నట్టున్నారు, జస్ట్ 5 minutes, నేను మళ్ళీ కాల్ చేస్తానంటూ కాల్ కట్ చేసింది సరయు. నవ్వుకుని కిందకెళ్ళాడు సంజయ్. అత్తయ్య, ఏం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నాను కదా రాధి, పైగా పండగ వస్తుంది, కొద్దిగా లడ్డూలు కారపూస చేద్దామనుకుంటున్నా అంటూ కింద కూర్చోబోతే, అబ్బా, నీకెన్నిసార్లు చెప్పాను అత్తయ్య ఇలాంటి పనులన్నీ నాకు చెప్పమని అంటూ రమణి పక్కన టేబుల్ మీద కూర్చోబెట్టింది. అది కాదే, ఎక్కువ మొత్తం కదా, నేను చేస్తాలే. ఏం పర్వాలేదు,
నువ్వు చెప్తూ ఉంటూ నేను చేస్తూ ఉంటాను అంటూ పిండి కలుపుతున్న రాధికని చూస్తూ లోపలికొచ్చింది ముసలమ్మ. చిరుకోపంగా చెప్తే వినవు కదా అని రమ అంటుంటే, నువ్వేం కంగారు పడకే రమా, నీకన్ని పనులు చేసి పెట్టే కోడలుండగా నీకు శ్రమెందుకు చెప్పు. నిజమే పెద్దమ్మా, రాధిక వచ్చినప్పటి నుండి నాకు పని తగ్గిపోయింది. అది సరే గాని రమా, ఇంకా పెద్దోడి పెళ్లి గురించి ఏమీ అనుకోలేదా అంటూ మాటల్లో పెట్టింది ముసలమ్మ. వాళ్ళ మాటలు వింటూ తన పని తను చేసుకుంటుంది రాధిక. అంటే పెద్దమ్మ, వాడు అంటూ సరయు గురించి చెప్పబోయేది కాస్త తన గురించి ఏ ఒక్క విషయం వాళ్ళకి చెప్పొద్దని సంజయ్ గట్టిగా చెప్పడంతో ఇంకా ఏమనుకోలేదు పెద్దమ్మ అని మాట దాటేసింది రమ. ఇంకా అనుకోకపోవడమేంటి, నీకన్ని విధాలుగా అనుకునే ఉండే పిల్లని చూసి తొందరగా వాడికి ముడేసావంటే నీకు బాధ్యత తప్పుతుంది. ఆల్రెడీ రమ మనసులో సంజయ్ భార్యగా సరయు ఉండడం, ఇంట్లో అందరితోనూ తన బిహేవియర్ గుర్తొచ్చి, నిజమే బామ్మ, తొందరగా వాడికి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలి అంటుంటే, అప్పుడే ఫ్రెష్ అయ్యి కిందకొచ్చిన సంజయ్ వీళ్ళ మాటలు విని, ఓ గాడ్, ఈవిడ అమ్మతో రాధిక గురించి చెప్పాలని డిసైడ్ అయిందా ఏంటి అనుకున్నాడు. ఇదే మంచి సమయం. ఏదోలా రాధికకి పెళ్ళైన విషయం పక్కన పెడితే తన మనసులో సంజయ్ భార్యగా రాధికని నిలిపితే వాళ్ళమ్మ మాట ఆ పిల్లాడు కూడా కాదనలేదు అనుకున్న ముసలమ్మ, అయితే రమా, నా దగ్గర ఓ మంచి సంబంధం ఉంది అంటూ మాటల్లో పెట్టింది రమని. నవ్వుతూ, సంబంధమా, ఎవరు పెద్దమ్మ వాళ్ళు అంటుంటే ఆవిడ మాటలు అర్థమైన రాధిక నవ్వుకుంది. అక్కడే ఉన్న సంజయ్, అమ్మా ఒకసారి ఇలారా అంటూ కేకేశాడు. ఇప్పుడే వస్తాను పెద్దమ్మ అంటూ రమ పక్కకెళ్ళగానే, అబ్బా, ఏదో రకంగా ఈ సమస్యని తెంపుకుందామంటే కుదిరి చావట్లేదు అనుకుని నిట్టూర్చింది ముసలమ్మ. ఆవిడ్ని చూసి నవ్వుతూ, బామ్మ, ఏది ఎప్పుడు ఎలా తెలియాలని ఉంటే అలానే తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలో నువ్వెక్కువ ఆలోచించడం మానే, అంతా బావ చూసుకుంటాడు అంది రాధిక. ఏం చూసుకుంటాడో ఏంటో అంటూ నిట్టూర్చింది ముసలమ్మ. ఏమైందిరా, ఉన్నట్టుండి పిలిచావేంటి అంటే, అమ్మా, అది సరియు వీడియో కాల్ చేస్తానంది. వాళ్ళ పెదనాన్న మనతో మాట్లాడాలంట, అందుకే పిలిచాను. నువ్వు ఒకసారి ఇలారా అంటూ ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోతూ, థ్యాంక్ గాడ్ అనుకున్నాడు సంజయ్. హలో సంజు అనబోయి రమని చూసి, అత్తయ్య మీరా, ఎలా ఉన్నారు అని అడిగింది సరయు. బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను, పెదనాన్న వాళ్ళు మీతో మాట్లాడాలంట అంటూ వీడియో వాళ్ళ వైపు తిప్పగానే చీర చెంగు భుజం మీద కప్పుకుంటూ, నమస్కారం బాబుగారు అంది రమ. నమస్కారం అమ్మా, నా పేరు రాజగోపాల్, జగన్నాథ్కి అన్నయ్యని. తను నా భార్య శారద, వాడు నా కొడుకు సుధీర్ అంటూ అందరినీ పరిచయం చేస్తే అందరికీ ప్రతి నమస్కారం చేసింది రమ. మా తమ్ముడు అంతా చెప్పాడమ్మా. మీ అబ్బాయి మా అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారని, తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారని. అది మా అదృష్టం బాబుగారు. మీ అబ్బాయి గురించి మావాడంతా చెప్పాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని అల్లుడిగా చేసుకుంటున్నందుకు మేము చాలా అదృష్టవంతులం. ఇక డబ్బంటారా, మా దగ్గర లేనిది కాదు. మాకు కావాల్సింది మా అమ్మాయిని పువ్వుల్లోని పెట్టుకుని చూసుకునేవాడు. మా కృష్ణకి కూడా సరయు అంటే చాలా ఇష్టం అనడం కంటే మినిస్టర్ గారి మీద, ఆ అమ్మాయి మీద ఉన్న గౌరవం అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్లే లేకపోతే ఈ రోజున వాడి పేరు వెనుక డాక్టర్ అనే పదం ఉండేది కాదు అంది రమ. అది మీ సంస్కారం అమ్మా. ఇంతకీ అబ్బాయి ఎక్కడా? అతన్ని చూడాలని మేము చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం అని రాజగోపాల్ అంటే, కృష్ణ అన్న పిలుపుకి వీడియో తన వైపుకు తిప్పుకున్నాడు సంజయ్. అందరికీ నమస్కారం చెప్పి తనని తను పరిచయం చేసుకున్నాడు. ఎవరినైనా ఇట్టే అట్రాక్ట్ చేసే అందం సంజయ్ది. వాళ్ళని కూడా ఆకర్షించడంతో కాసేపు అతని వివరాలన్నీ అడిగి తెలుసుకుని, యువర్ టూ గుడ్ మిస్టర్ సంజయ్, మీరు మాకు బాగా నచ్చారు. థ్యాంక్ యూ మిస్టర్ సుధీర్. శారద మాట్లాడుతూ, అంతా ఓకే, కానీ పెళ్ళికి మాత్రం 2 years అంటే పాపం మా అమ్మాయి చాలా దిగులు పడిపోతుందయ్యా అంది సంజయ్. నవ్వి, నేను కొద్దిగా లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఒక 2 years పడుతుందాంటీ, అందుకే తప్పట్లేదు. ఈ విషయంలో మాత్రం మీ అమ్మాయిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని తిప్పలు పడుతున్నాను అనగానే నవ్వుతూ, మొత్తానికి మీకు కాబోయే శ్రీవారికి నువ్వంటే చాలా ప్రేమ ఉంది సరు అంది శారద. వీడియోలో కనిపిస్తున్న సంజయ్ని చూసి సిగ్గుపడుతూ తలొంచుకుంది సరయు.